10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఆత్మగౌరవ పాలన 10 ఏళ్ల పాలన ఎట్లా ఉన్నది, ఈరోజు ఏమిటి, రేపు ఎట్లా ఉండే అవకాశం ఉన్నది? తెలంగాణ వెనుకబడలేదు, వెనుకబడిన ప్రాంతం కాదు, వెనుక పడవేయబడిన ప్రాంతం. చరిత్ర ఇది కూడా నేను ఒకటి పురాణాలు చెప్పే వ్యవహారం కాదు, ఇది ప్రజలు అనుభవించిన విషయం చెప్తాను. మీరు ఆత్మగౌరవం మీరు అంటున్నారు. ఈ 10 ఏళ్ల కాలంలో తెలంగాణ ప్రజలకు మాట్లాడే స్వేచ్ఛ లేకున్నది, ఆత్మగౌరవం కోల్పోయిన ప్రశ్న మీ సమాధానం. ఈ ఆత్మగౌరవం గురించి మాట్లాడింది ఎవరండి? అభివృద్ధి చేయడం చేతగాక తెలంగాణని తీవ్రమైన పదం మీరు ప్రయోగించింది. నరమేధానికి గురి చేస్తున్నారు తెలంగాణ ప్రజల్ని. చదువు లేదు, మంచినీళ్ళు లేవు, వ్యవసాయం లేదు, కరెంటు లేదు, ఆత్మగౌరవం లేదు, మనుషుల్ని పశువులాగా చూసినారు, పిట్టలాగా కాల్చినారు. ఎక్కడ పోయినారు ఈ ఆత్మగౌరవం మాట్లాడే పెద్ద మనుషులు ఆ రోజుల్లో? అంటే మీరు కేసీఆర్ చిత్రం సమర్థించదలుచుకున్నారా? తాగి పండుకుంటావు, ఫామ్ హౌస్, ఎవడని మాట్లాడినోడికి ఎవడికి ఫామ్ హౌసులు లేవు, ఎవడు తాగడు. మీరు చేస్తేనేమో తాగుడు కాదు, వారు చేస్తేనేమో తాగుడా. మరి ఇంత నిర్మాణం చేసినప్పుడు ఒకానొక అనుభవం ఉంటుంది కదా, ఒక మార్పు అనుభవించారు కదా ప్రజలు, ఎందుకు ఓడించినట్టు? మభ్యపెట్టినారు, నమ్మించినారు. 15,000 ఇస్తాము, కళ్యాణ లక్ష్మితో పాటు మీకు తులం బంగారం కూడా ఇస్తామని. బంగారం లేదు, కళ్యాణ లక్ష్మి పోయి. కాళేశ్వరం అన్నప్పుడు ఇవాళ మేడిగడ్డ కుంగిపోయి ఉన్నది. కేసీఆర్ ఏమైనా ఇంజనీరా, ఇంత పెద్ద ఎందుకు కట్టాలి అనే విమర్శ కూడా వచ్చింది, ఒక ఆరోపణ. అయితే 3 పియర్స్ పోతే మొత్తం ప్రాజెక్ట్ అంతా పోయినట్టుగా, 1,00,000 కోట్లు నీళ్ళలో కొట్టుకుపోయినట్టుగా. ఇవాళ ఏం జరిగిందండి? మంత్రదండం పెట్టి మాయం చేసినట్టుగా ఇప్పుడు నీళ్లు లేవు, కరెంట్ రావట్లేదు, వ్యవసాయాలు ఆగిపోయినాయి. అప్పుడే వర్షాలు పోయినాయి, అప్పుడే చెరువులు ఎండిపోయినాయి, అప్పుడే వ్యవసాయం మొత్తం 5 నెలలు సాధ్యమవుతుందా సార్? 5 నెలలు ఎందుకు సరిపోదండి నాశనం అయిపోవడానికి? పేపర్లలో వచ్చింది, టీవీలలో వచ్చినాయి. తెలంగాణ ప్రజలు ఇప్పుడు వినే ప్రజలకు తెలియదా? వాళ్ళు అనుభవించలేదా? నమస్తే. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం మొన్న, నిన్న, ఇవాళ, రేపు, వాస్తవానికి దీన్ని 3 స్టేజ్లు అనుకోవచ్చు. నిన్న, ఇవాళ, రేపు. తెలంగాణ గతం, వర్తమానం, భవిష్యత్ ఎట్లా ఉంది, ఎట్లా ఉంటే బాగుంటుంది, ఎట్లా ఉండే తీరు ఇప్పుడు మనకు కనబడుతున్నది. ఈ విషయాల గురించి మనం మాట్లాడదాం. మన దగ్గర 1990ల నుంచి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రోద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నవారు, తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపక సభ్యులు, తెలంగాణ ఉద్యమంలో భావవ్యాప్తిని ప్రజల్లోకి బలంగా తీసుకొని వెళ్ళడంలో కొద్దిమందిని పేరు చెప్తే కనుక ఆ కొద్దిమందిలో ఉండేవారు సోమ భరత్ కుమార్ గారు. అడ్వకేట్గా చాలామందికి తెలుసు. తెలంగాణ ఉద్యమంలో 20 సంవత్సరాల కింద నుంచి కొత్తగా ఆనాడు ఒక రాజకీయ పార్టీగా ఆవిర్భావం తర్వాత నుంచి మరికొంతమందికి తెలుసు. ఇట్లా చాలా రకాల పాత్రలు వారికి ఉన్నాయి. వారు మన దగ్గర వారితో మాట్లాడుతుంది. సార్ నమస్కారం. నమస్కారం. 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, అంటే స్వయం పాలన, ఆత్మగౌరవ పాలన, ఆత్మగౌరవ పాలన 10 ఏళ్ల పాలన ఎట్లా ఉన్నది, ఈరోజు ఏమిటి, రేపు ఎట్లా ఉండే అవకాశం ఉన్నది? తెలంగాణ ఉద్యమంకి మూల కారణం ఏంటంటే ఒక రకమైన అపవాదేశం, తెలంగాణ అనేది వెనుకబడ్డ ప్రాంతము అని. వాస్తవానికి అనేక సందర్భాల్లో తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణ కావాలని కోరుకున్న సందర్భాలలో అన్నిట్లలో కూడా ఒక విషయాన్ని స్పష్టం చేసింది. తెలంగాణ వెనుకబడలేదు, వెనుకబడిన ప్రాంతం కాదు, వెనుక పడవేయబడిన ప్రాంతం. అది అడ్వాంటేజా డిసడ్వాంటేజా అనేది ప్రకృతి మనని ఒక భౌగోళికమైన పరిస్థితులలో తెలంగాణను పెట్టింది. తెలంగాణ భూభాగం అంతా కూడా ఇట్లా ఈ రకంగా ఉంటుంది, ఒక గుడిసెలాగా ఉంటుంది. ఒక పక్కన కింద గోదావరి పోతుంది, ఇంకో పక్కన కింద కృష్ణ పోతుంది. ఈ పరిస్థితి భూమి పుట్టినప్పటి నుంచి ఉన్న పరిస్థితి. కానీ తెలంగాణ భూమి పుట్టినప్పటి నుంచి వెనుకబడి లేదు. అలా బ్రహ్మాండమైన వైభవాన్ని పొందిన తెలంగాణ అనేక కారణాల చేత, దురదృష్టకరమైన విషయం ఏంటంటే స్వతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణ, దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణ యొక్క
అస్తిత్వానికి సంఖ్యలు పడ్డాయి. అది చాలా బాధాకరమైన విషయం. ఏ ఉద్దేశంతో తెలంగాణ ప్రాంతాన్ని, ఆంధ్ర ప్రాంతంలో ఈ భాషా ప్రయుక్త రాష్ట్రాలనే ఒక ఫెయిల్డ్ ఎక్స్పెరిమెంట్ దేశానికి సంబంధించి భాషా ప్రయుక్త రాష్ట్రాలు అనేవి అదొక సపరేట్ సబ్జెక్ట్. దాని మీద ఎప్పుడైనా మనం చర్చించుకుంటే మంచిది. అది డెఫినెట్గా ఈ సందర్భంగా మీకు నేను దాని మీద విజ్ఞప్తి చేస్తాను, చర్చ చేయాలి దాని మీద. చేద్దాం. ఎందుకు అనంటే ఒక నది పుట్టిన కానించి అది సముద్రంలో కలిసేదాకా ఒక రకమైన సంస్కృతి ఉంటుంది, ఒక రకమైన అలవాట్లు ఉంటాయి, ఒక రకమైన వ్యవసాయ విధానాలు ఉంటాయి. అట్లాంటిది దాన్ని అట్లనే ఉండింది. తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో కలపడానికి ముందు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ స్టేట్ నుంచి కొన్ని జిల్లాలని మహారాష్ట్రలో కలిపారు, కొన్ని జిల్లాలను కర్ణాటకలో కలిపారు, కేవలం భాష గురించి. భాష ఎప్పుడు పరిపాలనకి ఒక ఇది కావాలా, ఒక బేసిస్ కావాలనేది అది ఎందుకు చేసినారు, ఏ స్వార్థ చింతనతో చేసినారు, దానివల్ల ఎన్ని నష్టాలు జరిగినాయి ఈ దేశంలో, ఎన్ని రకాల ఉద్యమాలు, ఎన్ని రకాల ఆందోళనలు, తద్వారా జన నష్టం, ఇదంతా జరిగింది. అది తెలంగాణ దాంట్లో మినహాయింపు కాదు, తెలంగాణ కూడా దానికి బలి అయినది. ఈ భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరు మీద తెలంగాణను తీసుకుపోయి ఆంధ్ర ప్రాంతంతో, ఆంధ్రాని మద్రాసు నుంచి విడదీసి హైదరాబాద్ స్టేట్ నుంచి తెలంగాణను విడదీసి రెండింటిని కలిపారు. కలిపినప్పటి నుంచి అప్పటి వరకే హైదరాబాదు మహానగరం. హైదరాబాదు వీళ్ళు డెవలప్ చేసారు, వాళ్ళు డెవలప్ చేసారు అంటే చరిత్రను అవమానపరచడం. ఎవరు డెవలప్ చేయాలి? హైదరాబాద్ దాదాపుగా 400 సంవత్సరాలుగా 40th లార్జెస్ట్ సిటీ ఇన్ ద వరల్డ్. 40th లార్జెస్ట్ సిటీ, ఈరోజు కూడా 40th లార్జెస్ట్ సిటీ. ప్రపంచంలో ఉండే పెద్ద నగరాలతో సమాంతరంగా ఈ నగరం కూడా అభివృద్ధి చెందుతూ వచ్చింది. తర్వాత ప్రపంచానికి ఎక్స్పోజ్ అయిన నగరాలలో హైదరాబాద్ కూడా ఒకటి. సో ఈ విలీనం ఎప్పుడైతే చేసినారో అనేక రకాల సమస్యలు వచ్చి పడ్డాయి. వాటర్ తెలంగాణకి దక్కకుండా పోయింది. అప్పటికే ప్రాజెక్టు నిర్మాణానికి ప్రాతిపదికగా ఉన్న నందికొండ ప్రాజెక్టుని ఏర్పాటు ఏదైతే చేసి తెలంగాణకి నీళ్లు తీసుకురావాలనేది, గోదావరి మీద కొన్ని ప్రాజెక్టులు, ఇచ్చంపల్లి ప్రాజెక్ట్ అయితే ఆ ప్రాజెక్టులన్నీ ప్లానింగ్ దశలో ఉన్నాయి. కాసింత తెలంగాణ ఆంధ్రలో కలపడంతో మొత్తం తుడిచిపెట్టుకపోయింది. తర్వాత చివరికి ఏమైపోయిందనంటే తెలంగాణ పరిస్థితి ఏమైందనంటే ప్రాజెక్టుల నీళ్ళేమో తెలంగాణలో ఉంటాయి, ఆ నీళ్ళన్నీ కింద భాగంలో ఉన్న ఆంధ్రప్రదేశ్కి, ఇవాళ ఉన్న ఆంధ్రప్రదేశ్కి వెళ్తాయి. తద్వారా అదొకటే జరగలేదు, ఇంకా కొంత దుర్మార్గం జరిగింది. దానికి కారణం ఇది అని నేను ఎవరిని నిందించను, జరిగింది వాస్తవం. మొత్తము అనేక సందర్భాలలో ఇది కూడా తెలంగాణ సాధించే ప్రక్రియలో నాయకులందరూ మాట్లాడారు, కేసీఆర్ గారు కూడా మాట్లాడారు. మొత్తము చెరువులు, కుంటల వ్యవస్థ ఏదైతే ఉందో కొన్ని వేల చెరువులు ఉంది. దగ్గర అప్పటికి 30,000 చెరువుల పై చిలుకు చెరువులు తెలంగాణలో ఉండే. ఎందుకనంటే వర్షం పడ్డప్పుడు ఆ నీళ్లు ఆ చెరువులలో నిక్షిప్తం చేసుకొని వ్యవసాయం చేసుకోవడం అనేది జరిగింది పూర్వకాలంలో. అది కాకతీయ రాజులు, తర్వాత వచ్చిన కుతుబ్షాహీ రాజులు, తర్వాత వచ్చిన ఆసఫ్జాహీ వంశీయులు, వీళ్ళందరూ కూడా దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చినారు. తద్వారా ఏంటంటే తెలంగాణలో ఉండే సారవంతమైన భూమిని రైతులు మంచిగా పంటలు పండించుకొని వాళ్ళు సుభిక్షంగానే ఉన్నారు, ఎన్నడూ కూడా ఇబ్బందికరమైన పరిస్థితి లేకుండా. కానీ ఆంధ్రప్రదేశ్లో కలిపిన తర్వాత ఆ వ్యవస్థని నాశనం చేశారు. ఆ వ్యవస్థ నాశనం కావడము, తర్వాత ఇక్కడ ప్రాజెక్టులు కిందకు కట్టడం మూలంగా ఏదో మంచి జరుగుతుందని అనుకున్నది కాసింత ఉల్టా పుల్టా అయిపోయింది. ఈ ఉల్టా పుల్టా అయిందని సీదా చేయడానికి రాష్ట్రం వచ్చింది. ఎస్, ఆ మధ్యలో చరిత్ర అంతా ఈ వచ్చిన 10 ఏళ్ల రాష్ట్రం సరైన ట్రాకులో ఉన్నదా? చెప్తానండి. ఇంకొక చిన్న విషయం, అంత గునుపుది తెలంగాణ ఉద్యమ కాలంలో ఉన్న పరిస్థితి. ఇంకో 2 విషయాలు చెప్తాను, చిన్న క్లుప్తంగా చెప్తాను. ఉద్యోగాలు లేవు, ఆ ఉద్యోగాలను కూడా దోపిడీకి గురి చేశారు, తరలించకపోయినారు ఉద్యోగాలను తరలించి. ఇక్కడ నిధులు అన్నీ కూడా కింద అంటే ఆంధ్ర ప్రాంతంలో అభివృద్ధికి పెట్టినారు. తద్వారా ఏమైపోయిందంటే నీళ్లు, నిధులు, నియామకాలు అనేది ఒక స్లోగన్ మీద ముందుకు పోవడం జరిగింది. సరే, ఉద్యమము ఇది చరిత్ర, దీన్ని ఎవరు కాదని లేరు. అనేక సంఘాలు ఏర్పడ్డాయి, అనేక సంఘాలలో
మేము కూడా కొంత భాగస్వామ్యం తీసుకున్నాం. కొన్ని సంఘాలు పెట్టే విషయంలో కానివ్వండి, భావవ్యాప్తి చేసే విషయంలో కానీ నాతో మిగతా మిత్రులతో పాటు నేను కూడా ఎవరెవరు వాళ్ళ పేరు కూడా చెప్పండి. మన ఏ సంఘం అది? అంటే మొట్టమొదట మేము తెలంగాణ అంతకు మునుపు 97 కన్నా ముందు చిన్న చిన్న గ్రూపులు, అవి అనేక గ్రూపులలో మాట్లాడడం, విద్యార్థులతోని, బుద్ధిజీవులతోని, తర్వాత ఎంప్లాయీస్తోని, వాళ్ళతో ఇట్లా అనేక మంది బాధితులతోని మాట్లాడడం అనేది ఒకటి జరిగింది. తర్వాత 1997లో మాత్రము తెలంగాణ మహాసభ అనే ఒక ఆర్గనైజేషన్ని పెట్టాం. ఆ ఆర్గనైజేషన్ చాలా బహుళమైన రీతిలో ప్రజల్లోకి, తెలంగాణ ప్రజలలో తెలంగాణ భావజాలాన్ని వ్యాప్తి చేసింది. దాదాపుగా 2000 పైచిలుకు మీటింగులు పెట్టాము. వీటన్నిట్లలో నాతో పాటు మన వి ప్రకాష్ గారు, తర్వాత చెరుకు సుధాకర్ గారు, బెల్లయ్య నాయక్ గారు, ఆ సంస్థ ఒక 3 సంవత్సరాలు నిలదొక్కొని పనిచేసింది. తర్వాత మాకు బయట నుంచి సహకారాన్ని అందించింది మాత్రము మారోజు వీర. అస్తిత్వ పోరాటాలకి ఆయన నాయకత్వం వహిస్తున్న సందర్భంలో మాకున్న ఈ ఆలోచనని ఆయనకు చెప్పడం జరిగింది. ఇది అస్తిత్వ పోరాటాలతో పాటు ఇది ఉంటేనే దానికి ఇది కాంప్లిమెంటరీగా ఉంటుంది. తెలంగాణ సమస్యలకి అంటే తెలంగాణని వెనకబడేసి తర్వాత అణిచివేసే దాంట్లో భాగంగానే ఈ సమస్యలన్నీ ఉన్నాయి. కాబట్టి అంటే మీకు ఇది కూడా ఉండింది అప్పుడు మాదిగ దండోరాకు సంబంధించిన రిజర్వేషన్ పోరాటం, ఇది కేటగిరైజేషన్కి సంబంధించింది ఉన్నాయి అనేక. సో దాంట్లో తను కూడా మాకు సహకరించాడు. అతని సహకారంతో మేము చేసిన పని ఒక 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 లెవెల్కి తెలంగాణ భావాలు జరిగింది. ఆ తర్వాత తెలంగాణ లాయర్స్ అసోసియేషన్, సి దామోదర్ రెడ్డి అని ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, తను నేను కేకే మహేందర్ రెడ్డి మాతో పాటు ఛానళ్ళు ప్రయాణం చేసినాడు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. వీళ్ళందరం కలిసి మేము ఆ సంస్థను పెట్టాము. లాయర్లు కూడా పెద్ద ఎత్తున సమీకృతమైనారు, ఉద్యమాలు చేసినారు. ఈ తెలంగాణ మహాసభలో ఉన్న ఎలిమెంట్స్, తర్వాత బయట జనరల్గా పనిచేసిన అనేక మంది, తర్వాత ఈ లాయర్స్ నుంచి అందరూ ఒక గుంపుగానే కేసీఆర్ గారిని ఆహ్వానించడం జరిగింది. తర్వాత ఆయన నాయకత్వం వహించినారు. తర్వాత ఉద్యమము, తర్వాత తెలంగాణ ఆవిర్భావం, ఇదంతా జరిగింది. అయితే తెలంగాణ ఆవిర్భావం జరిగిన తర్వాత నాటి పరిస్థితి మీకు తెలుసు. కరెంటు లేదు, నీళ్లు లేవు, వ్యవసాయం లేదు. వ్యవసాయం అని అంటే గుర్తొస్తా ఉంది, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ భూభాగం ఏదైతే ఉండిందో ఆ భూభాగంలో 2012-2013 వరి దిగుబడి 19.2 లక్షల టన్నులు వరి ధాన్యం తెలంగాణ వచ్చే నాటికి 2014-13 ఎందుకంటే 13-14 అది కాదు, 12-13 కేవలము 19.2 లక్షల టన్నుల దిగుబడి. 10 సంవత్సరాలు పూర్తి అయ్యే నాటికి 2 కోట్ల టన్నులు, 3.2 కోట్ల టన్నులు దిగుబడి. అంటే మీరు ఇమాజిన్ చేయండి ఏ రకమైన అభివృద్ధి అనేది సాధించబడింది. దీనికి ఈ వ్యవసాయ రంగం ఈ రకంగా పరిడవిల్లడానికి కారణం ఏంటనంటే ఈ టెరైన్ గురించి తెలుసు. ఈ 10 సంవత్సరాల కాలంలో ప్రభుత్వాన్ని నడిపింది చంద్రశేఖరరావు గారు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, కేసీఆర్ గారు. ప్రసిద్ధి చెందిన తెలంగాణనే కేసీఆర్ అనే ఒక అంటే గుర్తింపు గల పేరుని ప్రసాదించింది ఉద్యమం. అంత మునుపు చంద్రశేఖరరావు గారు. ఎంత పవర్ఫుల్ మూమెంట్, ఒక వ్యక్తి యొక్క పేరునే మార్చింది. కేసీఆర్ గారి నాయకత్వంలో ఆయన ఉద్యమం చేసినాడు. ఉద్యమ కాలంలో ప్రతి ఊరు తిరిగినాడు. తర్వాత నీరు ఎక్కడి నుంచి వస్తుంది, దాని కెపాసిటీ ఏంది, అది దాని క్యాచ్మెంట్ ఏరియా అంతా ఉంది, దాన్ని ఒక దగ్గర నిల్వ చేస్తే దాని ఆయకట్టు ఎంత వస్తుంది, ఏ వాగుతో కలిసి ఏ నదిలో కలుస్తుంది, ఏ ఉపనదిలో కలుస్తుంది, ఏ ఉపనది ఏ నదికి అనుసంధానం అవుతుంది. సరే, అదంతా లోకానికి తెలిసిన విషయం.
వారు చాలా స్పష్టమైన శ్రమ ఆలోచన చేసినారు. మొట్టమొదట వారు రాగానే చేసిన పని ఏంటంటే చెరువుల పూడిక తీసి చెరువుల్ని బాగు చేయడం. 10 సంవత్సరాల క్రితం మీరు న్యూస్ పేపర్లు ఎవరిని విమర్శించడం కాదు, ఎవరిని పోవడం కాదు, పరిస్థితి చెప్పాల్సిన అవసరం. 10 సంవత్సరాల క్రితం తెలంగాణ రాకముందు గట్టిగా ఒక వర్షం పడితే ఎక్కడ పడితే అక్కడ చెరువులు తెగిపోయాయి. అసలు చెరువులలో రిటెన్షన్ కెపాసిటీ వెళ్ళిపోయింది. ఎందుకంటే ఒండు పూరుకొని పోవడం మూలంగా. రాగానే వారు చేసిన మొట్టమొదటి పని ఏంటంటే మిషన్ కాకతీయ పేరు మీద ఒక ప్రోగ్రామ్ని తయారు చేసి మొత్తం చెరువులన్నిట్లో పూడికలు తీయడం. ఈ పూడికలు తీసిన సందర్భంలోనే ఆ సంవత్సరం వర్షాలు కొంచెం లేటుగా వచ్చినాయి. ఆ పూడికలు తీయడము, వర్షాలు పడడము, నీళ్లు చెరువులకు రావడము, గ్రౌండ్ వాటర్ పెరగడము, ఇది ఒకటి. రెండవ విషయం ఏం చేశారంటే కరెంటుని వ్యవస్థీకరించినారు. దాన్ని ఉన్న కరెంట్ ఎంత వస్తుంది, తర్వాత ఎంత అవసరం ఉంది, మనం బయట నుంచి ఉన్న ఫెసిలిటీ ద్వారా కొనుక్కొచ్చుకుంటే ఏం చేయగలుగుతాము, ఏ టైంలో ఎవరెవరికి ఇస్తే ఏం జరుగుతుంది, వ్యవసాయానికి ఎంత ఎక్కువ చేయగలుగుతాము అనేది అంత కూడా చేసినారు. చరిత్ర ఇది కూడా నేను ఒకటి పురాణాలు చెప్పే వ్యవహారం కాదు, ఇది ప్రజలు అనుభవించిన విషయం చెప్తాను. 6 నెలల లోపల 100% పవర్ డొమెస్టిక్ సెక్టర్లో, కమర్షియల్ ఏరియాలో, తర్వాత ఇండస్ట్రియల్ దానికి 6 నెలల్లో 24 అవర్స్ నిరాఘాటమైన పవర్ని ఆర్గనైజ్ చేసినారు కేసీఆర్. తర్వాత 9 గంటలు నిరాఘాటమైన పవర్ ఒక స్ట్రెచ్లో రైతులకు ఇచ్చినారు. ఏది వాటర్ టేబుల్ పెరగడం, గ్రౌండ్ వాటర్ పెరగడము, ఈ పవర్ అనేది 9 గంటలు రావడము మొట్టమొదటి సంవత్సరంలోనే మీకు దాని ఫలితాలు దేని రూపంలో వచ్చినాయంటే దిగుబడి రూపంలో వచ్చినాయి. దిగుబడి వచ్చిన దానికి ఇమీడియట్గా ఆయన ఏమవుతుందో వారికి తెలుసు, ఈ దిగుబడి వస్తుంది, వచ్చిన దిగుబడికి ఇమీడియట్గా కొనే ఏర్పాటు చేయకపోతే రైతులు నష్టపోతారు, అది నిరుత్సాహానికి దారితీస్తుంది, అదో రకమైన కష్టానికి దారితీస్తుంది, నష్టానికి దారితీస్తుంది అనేది ఇమీడియట్గా ఆ వ్యవస్థను కూడా దాన్ని స్టెబిలైజ్ చేసి ధాన్యాన్ని కొనే ఏర్పాటు చేసింది. వీటన్నిటితో పాటు మొట్టమొదటి సంవత్సరంలోనే ఎరువులు అందేటట్టుగా ఇవన్నీ కూడా చేశారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి, 2-3 సంవత్సరాలకి రైతు బంధుని ప్రకటించారు, రైతు సహాయాన్ని ప్రకటించారు, క్లస్టర్స్ డెవలప్మెంట్ చేశారు. 5,000 ఎకరాలకి ఒక క్లస్టర్ లాగా చేసి దానికి క్లస్టర్ ఆఫీసర్స్ని, అగ్రికల్చర్ ఆఫీసర్స్ పెట్టడం, వాటి ద్వారా అన్ని రకాల సలహాలు, సహకారము రైతులకు వచ్చేటట్టు చేయడం, ఆ తర్వాత రైతు బీమా తీసుకురావడము, వాటి మూలంగా ఇవన్నీ ఒకటి చేసుకుంటూనే ఇంకోటి కాళేశ్వరాన్ని మొదలుపెట్టారు. కాళేశ్వరం కన్నా ముందు భగీరథ తీసుకొచ్చారు. ఆ భగీరథలో మీకు తెలుసు, అది ఆయన మొట్టమొదటి ఎలక్షన్లో 2 టర్మ్లో 1.5 సంవత్సరం తర్వాత భగీరథను ప్రకటించి 1.5 తర్వాత దాన్ని 2వ సంవత్సరం ముగింపు కన్నా ముందే దాన్ని మొదలుపెట్టి 3 సంవత్సరాల లోపట, ఎలక్షన్స్ లోపట కనుక నేను భగీరథ నీళ్ళు అందించకపోతే నేను ఓటు అడగను, మీరు నాకు ఓటేయకని చెప్పాను. దేశంలో ఎవరు చేయలేక 3 సంవత్సరాల కాలంలో 90% భగీరథలో నీళ్ళు వచ్చాయి. ఆ నీళ్ళని కేవలం మంచినీళ్ళ కోసమే కాదు, మీరు ఆ ఇంటిగ్రేషన్ చూడండి. నేను ఎందుకనంటే ఇదేదో పొగడత కోసం చెప్పే విషయం కాదు. ఇంటిగ్రేషన్ ఏదైతే జరిగిందో, ఒక ప్లానింగ్, ఒకటి చెరువులు నీళ్ళు నింపడం, మిషన్ కాకతీయ, పవర్ సెక్టార్, 3 డ్రింకింగ్ వాటర్. ఇది డ్రింకింగ్ వాటర్ కేవలం డ్రింకింగ్కే జరగదు. ఈ డ్రింకింగ్ వాటర్తో పాటు ఇండస్ట్రీస్ కూడా వాటర్ ఇచ్చే కార్యక్రమం పెట్టారు. తద్వారా ఇండస్ట్రీని స్టెబిలైజ్ చేయడం, ఎన్ని ఇండస్ట్రీస్, మూతపడ్డ ఇండస్ట్రీస్ అన్నీ కూడా తెరిచినారు. కరెంటు, నీరు చాలా ఇంపార్టెంట్, శాంతి భద్రతలు, ఈ 3 చాలా ఇంపార్టెంట్ అండి. ఈ 3టిని 100% రిస్టోర్ చేసినారు. తద్వారా తర్వాత టీఎస్ ఐపాస్ని ఇంట్రడ్యూస్ చేశారు ఇదే సందర్భంలో. దాంతోనేమైందంటే ఒక సమ్మిళితమైన డెవలప్మెంట్ స్టార్ట్ అయిపోయింది. వీటన్నిటితో పాటు ఒక ప్రణాళికాబద్ధంగా రోడ్డు నెట్వర్క్, విలేజ్ నుంచి మండలానికి ఒక పద్ధతి ఉన్న రోడ్డు, మండలం నుంచి జిల్లాకి డబల్ రోడ్స్, జిల్లా నుంచి ఉన్నాయి 4 లైన్ రోడ్స్,
ఇవన్నీ కూడా సాధించడం. తర్వాత వీటన్నిటితో పాటు ప్రజలను కూడా అంటే పేద వర్గాలు శ్రామికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబాలు నిలదొక్కునే దానికోసం ఒక ప్రణాళిక, అది ఆసరా పెన్షన్లు. ప్రతి కుటుంబానికి ఒక ఆసరా పెన్షన్ పోయేటట్టుగా చేయడం జరిగింది. 1000 రూపాయలు, ఒక 1000 రూపాయలు ఇవ్వడం అంటే మంచినీళ్ళు ఇచ్చి ఒక 1000 రూపాయలు, తర్వాత మీకు రేషన్ బియ్యము ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే ఏదో అద్భుతాలు జరిగిపోవు, కానీ మనిషి యొక్క ఆరోగ్యము మంచిగా అవుతుంది. తర్వాత తిండి సరిగా పోయేదానికి ఇక ఒక మైక్రో ప్లానింగ్ చేసేసి తర్వాత ప్రజలు ముఖ్యంగా వెనుకబడ్డ ప్రజలు గౌరవప్రదంగా బతికేదానికోసము అవకాశాన్ని కల్పించడం, వీటన్నిటి ఇంటిగ్రేషన్ ఏమైతే అయిందో ఒక కొత్త డెవలప్మెంట్ స్టార్ట్ అయింది. ఇక్కడ మళ్ళీ అక్కడ ఇరిగేషన్కి వెళ్దాం. తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవం కోసం కొట్లాడి తమ ఆత్మగౌరవం నిలుపుకొని ఉద్యమం చేసి రాష్ట్రం సాధించుకున్నారు. ఈ 10 ఏళ్ల కాలంలో ప్రజల ఆత్మగౌరవమే లేదన్న పెద్ద చర్చ జరిగింది. ఆ విషయం మీకు కూడా తెలుసు. మీరు ఆత్మగౌరవం మీరు అంటున్నారు. ఈ 10 ఏళ్ల కాలంలో తెలంగాణ ప్రజలకు మాట్లాడే స్వేచ్ఛ లేకున్నది, ఆత్మగౌరవం కోల్పోయిన ప్రశ్న మీ సమాధానం. ఈ ఆత్మగౌరవం గురించి మాట్లాడింది ఎవరండి? అభివృద్ధి చేయడం చేతగాక తెలంగాణని లీగల్ జెనోసైడ్, చట్టబద్ధమైన అనారమేదానికి గురి చేసిన గొప్ప మనుషులే ఈ అభివృద్ధి ఈ ఆత్మగౌరవం లేదని మాట్లాడే గొప్పవాళ్ళు, మాట్లాడిన గొప్పవాళ్ళు. తీవ్రమైన పదం మీరు ప్రయోగించింది. ఎస్, నరమేధానికి గురి చేస్తున్నారు తెలంగాణ ప్రజల్ని. చదువు లేదు, మంచినీళ్ళు లేవు, వ్యవసాయం లేదు, కరెంటు లేదు, ఆత్మగౌరవం లేదు, మనుషుల్ని పశువుల్లాగా చూసినారు, పిట్టలాగా కాల్చినారు. ఎక్కడ పోయినారు ఈ ఆత్మగౌరవం మాట్లాడే పెద్ద మనుషులు? ఆ రోజుల్లో దగ్గర కూడా రాల. తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ కూడా చేయని వాళ్ళు మాట్లాడారు. కేసీఆర్ని ఏ రకంగా ఈ అభివృద్ధి చేసే ప్రభుత్వాన్ని ఏ రకంగా ఏలెత్తి చూపించలేని సందర్భంలో వీళ్ళు ఏం చేసినారంటే అటాక్ చేయడానికి వ్యక్తి మీద దాడులు చేశారు, వ్యక్తి క్యారెక్టర్ని అసాసినేట్ చేసినారు. సులభం కదా, చెడ్డ మాటలు చెప్పడం అనేది ప్రజలకు ఎక్కడం అనేది చాలా సులభంగా అవుతుంది. మంచి తయారు చేయాలంటే చాలా కష్టమవుతుంది. ఒక ఇల్లు కట్టేదానికి కనీసం 3 నెలలు పడుతుంది, దాన్ని ధ్వంసం చేయడానికి 2 గంటలు సరిపోద్ది. కాల్ చేయవచ్చు, కూల్ చేయవచ్చు, అదే చేశారు. మీరు ఈ 10 సంవత్సరాలలో కేసీఆర్ గారు ఎన్నడన్నా ఏ ఒక్క వ్యక్తి మీదనైనా పర్సనల్గా దాడి చేసినారా? కానీ ఇవాళ ఉన్న మొత్తం రాజకీయ రంగం ఏదైతే ఉందో ఒక స్కోప్ కానీ ఉంటుంది. ఇంత స్కోప్లో తెలంగాణ స్కోప్ మొత్తంలో ఎన్నడైనా అభివృద్ధి గురించి కానీ ఇంకేదైనా అభివృద్ధి రిలేటెడ్ విషయం గురించి కానీ ప్రజల యొక్క క్షేమం గురించి కానీ ఏ ఒక్క ప్రతిపక్ష నాయకుడైనా మాట్లాడినాడండి? వాళ్ళు ఎంతసేపు కేసీఆర్ని తిట్టడము, కేటీఆర్ని తిట్టడము, హరీష్ రావుని తిట్టడము, తిట్లే, దారుణాతి దారుణమైన తిట్లు. అయినా కానీ ఒక్క మాట మాట్లాడలే. ఎవరు పాపన వాళ్ళు పోతారు అనుకున్నారు. తర్వాత ఇందులో ఎంటర్ అయితే అభివృద్ధి పదం ఏదైతే ఉందో అది పక్కదారి పడుతుందనే ఆలోచనతో చేయలేదు. మీరు తీయండి సోషల్ మీడియా, 10 సంవత్సరాలు కావాలంటే 20 సంవత్సరాలు సోషల్ మీడియా పుట్టినప్పటి నుంచి ఇవాళ రికార్డు దొరుకుతుందండి. తీయండి, ఏ రకమైన భాష మాట్లాడినారు, ఏ రకమైన తిట్లు తిట్టినారు. ఏమన్నా అంటే కేసీఆర్ మాట్లాడింది నేర్పించిందని. కేసీఆర్ ఏం నేర్పించినారండి? ఏ సందర్భంలో కేసీఆర్ గారు పరుషమైన పదజాలాన్ని వాడాల్సిన పరిస్థితి ఏర్పడింది? అసెంబ్లీ సాక్షిగా ఉమ్మడి రాష్ట్రంలో ఒక నయా పైసా, ఒక రూపాయి కూడా ఇవ్వను తెలంగాణకి అని ముఖ్యమంత్రి మాట్లాడితే నిమ్మకు నీరెత్తినట్టుగా కూర్చుంటే కడుపు మసలి దద్దమ్మలు వాజమ్మలు అన్నారు. ఏంటి దద్దమ్మలు వాజమ్మలు అనేది? తిట్ట భాష సంస్కృతి చాలా పాలిష్డ్గా వాళ్ళు చేసిన పనిని వ్యక్తీకరించినారు. ఏమనాలి? లేకపోతే మహా గొప్పవాళ్ళు మీరు రూపాయి తెలంగాణకి ఇవ్వలేదని అంటే మీరు చాలా సైలెంట్గా శాంతి పురుషుల్లాగా కూర్చున్నారండి, మీకు నమస్కారం అండి అని చెప్తారండి. ఏం చెప్పాలి చెప్పండి? మీరు కేసీఆర్ తిట్టను సమర్థించదలుచుకున్నారా? తిట్లను సమర్థించడం కాదండి, అది తిట్టు కాదని అంటున్నా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తిట్టు కాదు. ఎవడైతే చేత కాకుండా నోరు మూసుకొని కూర్చుండో వాడి వాజమ్మ దద్దమ్మ అని నన్ను అన్నాడు. అది ఒక పర్యాయ పదం అండి. ఇప్పుడు చేతగాని వాడు అని నన్ను అంటాము, తెలుగులో చేతగాని వాడు అని అంటాం. పెద్ద తిట్లాగా అనిపించదు.
యూజ్లెస్ ఫెలో అని అంటారు ఇంగ్లీష్లో. అది తిట్టు అనేది అది తిట్టు కింద భావించడం మొదలుపెట్టినారు. మరి భాష తెలియక అని కాదు, ఒక వ్యక్తి పని చేయకుండా ఎవరికి పనికిరానిప్పుడు యూజ్లెస్ ఫెలో అని అంటారు. తిట్ట అది, దానికి ఒక భావం ఉంది, అర్థం ఉన్నది కదా. అంటే కేసీఆర్ ప్రతిసారి కూడా అదే తెలంగాణ క్షేమాన్ని కోరి అన్నట్ల మీ ఉద్దేశం? తెలంగాణ క్షేమాన్ని కోరిగా తెలంగాణని అవమానపరుస్తుంటే నోరు మూసుకొని కూర్చున్నప్పుడు మీరు ఇట్లా కూర్చోవడం కరెక్ట్ కాదనే దానికోసం ఆ రోజు మాట్లాడిన మాటలు, అది తెలంగాణ కోసం మాట్లాడిన మాటలు. తర్వాత అది ఒక ధర్మాగ్రహం నుంచి వచ్చిన మాటలు, కానీ ఇది ధర్మాగ్రహం కాదు కదా, ఇవన్నీ తిట్లు కదా. తాగి పండుకుంటావు, ఫామ్ హౌజు, ఎవడండి మాట్లాడినోడికి ఎవడికి ఫామ్ హౌసులు లేవు, ఎవడు తాగడు. ఇవాళ నడపట్లేదా తాగేదానికోసం? ఇవాళ బీరు ఏది విస్కీలు ఇవాళ అమ్మట్లేదానండి? దాంట్లో నుంచి ఆదాయం తీసుకోవట్లేదా? దాన్ని డెవలప్మెంట్కి ఉపయోగించట్లేదా? మీరు చేస్తేనేమో తాగుడు కాదు, వారు చేస్తేనేమో తాగుడా? ఇది కాదు నేను అనేది. మనం ఫ్యాక్ట్ మాట్లాడుకుందాం. ఫ్యాక్ట్ మాట్లాడదాం. 10 ఏళ్ళ తెలంగాణ వాస్తవానికి వాళ్ళ మనం సరే ఇవన్నీ ఒక రకమైన అంశాలు, వీటికి మీ సమాధానం కూడా ఉన్నది. ఇప్పుడు కాళేశ్వరం ఉన్నప్పుడు ఇవాళ అది మేడిగడ్డ కుంగిపోయి ఉన్నది. 10 ఏళ్లలో జరిగిన ఒకానొక ప్రయోగం, కేసీఆర్ ఏమైనా ఇంజనీరా, ఇంత పెద్ద ఎందుకు కట్టాలి అనే విమర్శ కూడా వచ్చింది, ఒక ఆరోపణ. ఇప్పుడు ఆరోపణలలో సహేతుకమైన ఆరోపణలు ఉంటే చాలా చక్కగా మనకు ఉపయోగపడుతుంది, సమాజానికి ఉపయోగపడుతుంది, తర్వాత ప్రభుత్వానికి ఉపయోగపడుతుంది, రైతులకు ఉపయోగపడుతుంది, అందరికీ ఉపయోగపడుతుంది. 10 సంవత్సరాలలో కాళేశ్వరం కట్టినప్పటి నుంచి ఇవాళటి వరకు ఏం జరిగింది, ఎట్లా జరిగింది? కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ కాదండి, 3 పియర్స్ కాదు. కాళేశ్వరం అని అంటే అది ఒక పెద్ద ప్రాజెక్ట్. అది ఆ ప్రాజెక్ట్ కింద బ్యారేజీలు ఉన్నాయి, తర్వాత కాలువలు ఉన్నాయి, సొరంగాలు ఉన్నాయి, రిజర్వాయర్లు ఉన్నాయి, కెనాల్స్ ఉన్నాయి, తర్వాత అనేక వందల చెరువులు ఉన్నాయి, వేల చెరువులు ఉన్నాయి, కరెంట్ ఉన్నది, తర్వాత బోర్లు ఉన్నాయి. తద్వారానే ఈ 10 సంవత్సరాలలో 19.2 లక్షల టన్నుల నుంచి 3.2 కోట్ల టన్నుల వరిధాన్యం వచ్చింది. మీరు ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు? నిజం అనేది నిప్పు లాంటిదండి. కొన్ని విషయాలలో మీరు ఎంత చెప్తే అంత ఆలోచన చేస్తారు, చదువుతారు పిల్లలు. ఇవాళ వాళ్ళకేం తెలివి లేదా? ఇంటర్నెట్లో సమాచారం లేదా? తర్వాత ఆపోజిషన్లో ఇవాళ ఉన్న పార్టీలు దాన్ని ప్రజలకు అందజేయలేవా? న్యూస్ పేపర్లలో లేవా? లేకపోతే ప్రభుత్వ రికార్డులలో లేవా? అంతటా ఉన్నది కదా. ఇవాళ మీరు ఏం చేస్తున్నారు? కేసీఆర్ గారు చేసిన ఈ 10 సంవత్సరాలు చేసిన మంచి యొక్క ఉనికి కూడా లేకుండా చేయాలా? ఆయన జాస అనేది దాన్ని మటుమాయం చేయాలనే ఒక ఆలోచనతోనే 3 పియర్స్కి రిపేర్ చేయకుండా అట్లా పెట్టడం మూలంగా ఇవాళ ఏం జరిగిందండి? మా విలేజ్ సంగతి చెప్తాను మీకు. ఇంత మునుపు కూడా చెప్పాను. 13-14 వేల ఎకరాల రెవెన్యూ ఉన్న విలేజ్. 700 ఎకరాలు కూడా సాగు అయ్యేది కాదు 3 చెరువులల్లో. ఆ 700 ఎకరాలలో కేవలం 200-300 ఎకరాలు మాత్రమే తరి పంట పండేది, మిగతాదంతా కూడా మెట్ట పంట పండేది, చెరువు కింద. ఇవాళ 13,000 ఎకరాలు, 13,000 చిల్లర ఎకరాలు ఉంటే ఈ 13,000 చిల్లర ఎకరాలలో కొండ ప్రాంతాలు, గుట్టలు ఇట్లాంటి వ్యవసాయానికి యోగ్యంగా 400-300 ఎకరాలు తప్ప మిగతా అంతా కూడా రెండు పంటలు పండింది. మొన్నటి దాకా 2 పంటలు ఈ 10 ఏళ్లలో. 14,000 ఎకరాలలో 2 పంటలు చెరువుల కింద. 13,000 చిల్లర ఎకరాల్లో 2 పంటలు పండింది. అనేక సంవత్సరాలు పత్తి ఉత్పత్తి, ఒక్క విలేజ్ నుంచి 100 కోట్ల విలువైన పత్తిని ఉత్పత్తి చేసినారు, అమ్మినారు. ఒకటే మా విలేజ్ నుంచి. ఇప్పుడు ఆ ప్లేస్లో వరి వచ్చింది. అదినోను వరి ఒక పక్కన పండింది, పత్తి కూడా కాటన్ కూడా ఒక పక్కన పండింది. ఒక 100 ట్రాక్టర్లు ఉన్నాయండి విలేజ్లో, కొన్ని వందల బైకులు వచ్చినాయి. మంత్రదండం పెట్టి మాయం చేసినట్టుగా ఇప్పుడు నీళ్లు లేవు, కరెంట్ రావట్లేదు, వ్యవసాయాలు ఆగిపోయినాయి. నేను అనేది ఒక మాట సార్, ఒక మాట. ఈ ప్రభుత్వం వచ్చి 4 నెలలు, 5 నెలలు అవుతుంది. 5 నెలలు అయింది. 5 నెలలలోనే
ఒక నిమిషం సార్, ఒక నిమిషం సార్. ఇప్పుడు మనం నిన్న మాట్లాడినాం కదా, ఇవాళ గురించి మాట్లాడదాం. కాళేశ్వరం మొన్న కూలింది, ఇవాళ రిపేర్ అవుతున్నది. ఆ ప్రభుత్వం పోయింది, 5 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి. అప్పుడే వర్షాలు పోయినాయి, అప్పుడే చెరువులు ఎండిపోయినాయి, అప్పుడే వ్యవసాయం మొత్తం 5 నెలలు సాధ్యమైంది సార్ ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఎన్ని న్యూస్ పేపర్లు ఉన్నాయి, ఎన్ని టీవీలు ఉన్నాయి చెప్పండి? డజన్లు ఉన్నాయి కదా. 5 నెలల నుంచి ఏం జరుగుతుందో టీవీలు చూస్తున్నాను. పంటలు ఎట్లా ఎండిపోయినాయి, కరెంటు లేక రైతులు ఎట్లా బాధపడుతున్నారు, రైతు బంధు లేక రైతులు ఎట్లా బాధపడినరు, పండిన పంట కొనుగోలు కాక ఎట్లా బాధపడినరు, తర్వాత వర్షాలు వచ్చి పంట కొట్టకపోతే ఎట్లా బాధపడినరు అన్నీ చూస్తున్నామని నేను చెప్పాల్సిన అవసరం లేదు. తర్వాత మీకు ఒక సంధికాలంలో ఆ ప్రాజెక్టులో ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాజెక్టులో కాదు, ఒక్క బ్యారేజీలో ఒక 3 పియర్స్కి బాధ. ఇది కొత్త కాదండి. ఇది మీకు ధవళేశ్వరంలో జరిగింది, ఇది నాగార్జున సాగర్లో జరిగింది. ఇవాళ కడుతున్న ఆంధ్రలో కడుతున్న కొత్త ఆ ప్రాజెక్ట్ ఏంటండి, ఆ ప్రాజెక్టులో కూడా జరిగింది. అయితే 3 పియర్స్ పోతే మొత్తం ప్రాజెక్ట్ అంతా పోయినట్టుగా, 1,00,000 కోట్లు నీళ్ళలో కొట్టుకుపోయినట్టుగా, ఇది కరెక్ట్ కాదని అంటున్నాను. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే దేశంలో తెలంగాణకి ఉండే ప్రతిష్ట దెబ్బతింటుంది. ఇది ప్రభుత్వం అండి, ప్రభుత్వం ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. అది ఏ పార్టీ వచ్చినా కానీ ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ఆ ప్రభుత్వాన్ని రాజకీయంగా పాలసీస్ చేసేదే రాజకీయ పార్టీ నుంచి ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేలు. అది మీ నాయకత్వంలో ప్రభుత్వము, అంతకుముందు ఉన్నది మా నాయకత్వంలో ప్రభుత్వం. అంతేగాని ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్. అంత మునుపు చేసిన అన్నీ మేము చేయలేదు కాబట్టి మాకు సంబంధం లేదనుకునేది పొరపాటు. అది దానివల్ల ఉపయోగం లేదండి. మాకేమి ఎవరు కూడా ఏ పార్టీ కూడా పర్మనెంట్ కాదు, ఏ పార్టీ కూడా పర్మనెంట్ కాదు. ప్రజలకి ఒకవేళ ఇష్టం లేకపోతే ఒక విషయంలో వాళ్ళకి తేడా కనిపిస్తే తర్వాత ఇంతకన్నా మంచిగా చేస్తారనే ఆలోచన ఉంటే ప్రభుత్వాలు మారిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ మనల్ని మార్చిన సందర్భం కూడా ఉన్నది. ఇప్పుడు అది నడుస్తాం. కానీ ప్రజలు తర్వాత కూడా గమనిస్తారు కదా, కేసీఆర్ చేసింది కాబట్టి ఇది మొత్తము నడవదనండి. ఎక్కడ నీళ్ళు వచ్చినాయి, కాలువలు ఎక్కడ ఉన్నాయి? అసలు ఈ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల కాలంలో జరిగిన ఒక ప్రయోగం ఏదైతే ఉందో, ఒక అద్భుత ప్రయోగం, అది ప్రకృతిని శాంతపరిచిన ప్రయోగం. తర్వాత ఉన్న వనరులన్నింటినీ ఇంక్లూడింగ్ బోర్లను కూడా ఉపయోగించిన ప్రయత్నం. అందువల్లనే ప్రతి చోట కూడా నీళ్ళు అందాయి. తర్వాత నీళ్లు భూమిలోకి ఇనికేదానికి కూడా అవకాశం వచ్చింది. దాంతో వాటర్ టేబుల్ పెరిగింది. 5 నెలలు ఎందుకు సరిపోదండి నాశనం అయిపోవడానికి? దేనికి చెప్పండి? అయిందా లేదా? పచ్చదనం పోయింది, నీళ్ళు లేవు, ఉన్నది కదా, అది జరిగింది కదా. 5 నెలల్లోనే జరిగింది. మీరు చూడండి, నేనేం చెప్పట్లేదు కదా. పేపర్లలో వచ్చింది, టీవీలలో వచ్చినాయి. మెజారిటీ టీవీలు గవర్నమెంట్ని సపోర్ట్ చేసే టీవీలో ఉన్నాయి. మెజారిటీ న్యూస్ పేపర్లు గవర్నమెంట్ని నెత్తిన మోసుకునే న్యూస్ పేపర్లో ఉన్నాయి. గవర్నమెంట్ని నడిపే రాజకీయ పార్టీని ఎత్తున పెట్టుకొని నడిపించే ఇవే ఉన్నాయి. వాళ్ళు మాట్లాడలేదా? నేను మాట్లాడుతున్నానా? అదంతా ఎందుకండి? తెలంగాణ ప్రజలు ఇప్పుడు వినే ప్రజలకు తెలియదా? వాళ్ళు అనుభవించలేదా? అనుభవిస్తున్న గాదనే కదా నేను చెప్పేది మీకు. లేని నేను చెప్తే బాగుండదు కదా. సార్ 10 సంవత్సరాల తెలంగాణలో పునర్నిర్మాణం మీరు అనేది పునర్నిర్మాణం. మరి ఇంత నిర్మాణం చేసినప్పుడు ఒకానొక అనుభవం ఉంటుంది కదా, ఒక మార్పు అనుభవించారు కదా ప్రజలు. ఎందుకు ఓడించినట్లు? 10 ఏళ్ళు పూర్తయిన తర్వాత అనుకుందాం, 10 ఏళ్ళు తెలంగాణ వచ్చింది, ఉద్యమ నాయకుడే ముఖ్యమంత్రి కావటం, 10 ఏళ్ళు పరిపాలన కొనసాగటం, 10 ఏళ్ళు అయింది. చెప్తాం. ఇప్పుడు మీరు 10 ఏళ్లలో ఏం చేసినాం అనేది కూడా ఒకటి అవసరం అండి. చాలా టూకీగా చెప్తాను, చాలా క్లుప్తంగా చెప్తాను. 10 ఏళ్లలో శాంతి భద్రతలని కాపాడేదానికోసము తెలంగాణ ఒక శాంతియుతమైన రాష్ట్రము, ఇక్కడ ఎవరికి ఏ రకమైన సమస్యలు రావు అనే దానికోసం శాంతి భద్రత వ్యవస్థ, పోలీస్ వ్యవస్థని పటిష్టం చేయడం జరిగింది. తర్వాత ఎట్టి ఇన్సిడెంట్ జరిగినా కానీ ఇమీడియట్గా దాన్ని న్యూట్రలైజ్ చేసే పద్ధతిలో శాంతి భద్రతలు కాపాడడం జరిగింది. దానికి కమాండ్ కంట్రోల్ సెంటరే కానివ్వండి, తర్వాత
జిల్లాల విభజనతో 4 నియోజకవర్గాలకి ఒక ఎస్పీ ఉంటాడు, ఒక కలెక్టర్ ఉంటాడు. 33 కలెక్టరేట్లు, 33 ఎస్పీ వ్యవస్థలు, తర్వాత ఎస్పీ కొన్ని చోట్ల కమిషనరేట్లు, ఇవంతా చేయడం జరిగింది. తర్వాత ప్రజల దగ్గరికి పాలన వెళ్ళింది. ఒక కలెక్టర్ గారికి జిల్లా కలెక్టర్కి ఏ మూలలో ఏం జరుగుతుంది అనేది స్పష్టమైన అవగాహన ఉండడం మూలంగా అన్ని ఫలితాలు అనేది చాలా అంటే స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేయడం కానీ, ఫలితాలను సాధించడం కానీ, ఎక్కడైనా లోపాలు ఉంటే సరిదిద్దే దానికోసం అవకాశం అనేది పెరిగింది. కలెక్టరేట్లను పెంచడం జరిగింది, వాటి బిల్డింగులు కూడా వచ్చినాయి, సమీకృత కలెక్టరేట్ భవనాలు వచ్చినాయి, ప్రజలకి అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. ఆ తర్వాత మీకు 33 జిల్లాలలో ప్రతి జిల్లాకి హాస్పిటల్స్, పెద్ద హాస్పిటల్స్, మెడికల్ కాలేజీలతో పాటు హాస్పిటల్స్, ఈ హాస్పిటల్స్ కూడా కట్టడం అనేది చాలా జిల్లాలలో కంప్లీట్ అయినాయి. తర్వాత కాలేజీలు కూడా నడుస్తూ ఉన్నాయి. ఇవన్నీ కాకుండా ఈ రైతు బంధు కానివ్వండి, రైతు బీమా కానివ్వండి, తర్వాత కళ్యాణ లక్ష్మి కానివ్వండి, తర్వాత పచ్చదనం కానివ్వండి, పరిశుభ్రత కానివ్వండి, తర్వాత అర్బన్ డెవలప్మెంట్ కానివ్వండి, రూరల్ డెవలప్మెంట్ కానివ్వండి, ఇవన్నీ ప్రజలు అనుభవించారు. గ్రీనరీ 7.5% పెరిగింది, సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది. తర్వాత అనేక ప్రశ్నలు రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఉన్న ముఖ్యమంత్రి గారు వేసిన ప్రశ్నలలో కూడా ఇవాళ వారు మాట్లాడిన దానికి అంటే నిజాన్ని వారు మాట్లాడిన దానికన్నా వ్యతిరేకంగా నిజం ఉన్నది. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఇచ్చిన సమాధానాలు ఉన్నాయి. ఇవన్నీ ఉండగా కూడా మీరు ఎందుకు ఓడిపోయినారు అనేది మీ ప్రశ్న. ఇవన్నీ చేసినాడు కేసీఆర్. తర్వాత ఇవన్నీ ఇస్తున్నారు, వీళ్ళు వచ్చినారు, వీళ్ళు ఇంతకన్నా బాగా ఇస్తానని అంటున్నారు, మభ్యపెట్టినారు, నమ్మించినారు. 15,000 ఇస్తాము, కళ్యాణ లక్ష్మితో పాటు మీకు తులం బంగారం కూడా ఇస్తామన్నాను. బంగారం లేదు, కళ్యాణ లక్ష్మి పోయింది. వెనకటికి ఒక కళ్ళ డాక్టర్ దగ్గరికి ఒక ఊరైనా పోయింది. అరే నాయన, నీ కన్ను నేను బంగారం లాగా చేస్తానని ఆపరేషన్ చేసిండు, కన్ను బీకింది. బంగారం బాయ్, కన్ను కూడా బాయ్. ఆ చందమైనది కదా. ఇక్కడ కళ్యాణ లక్ష్మి లేదు, బంగారం లేదు. నమ్మిరండి ప్రజలు. ప్రజలు ఎందుకు నమ్మకూడదు? కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఉన్న పార్టీ, ఏదో చేస్తామని అంటున్నారు, మార్పు చేస్తామని అంటున్నారు, 15,000 ఇస్తానని అంటున్నారు. ఇంకేదో ప్రతి ఉమెన్కి 2,500, స్త్రీకి 2,500 ఇస్తామని అన్నారు. ప్రలోభపడ్డారు. ఇది కాకుండా కొన్ని మిస్టేక్స్ జరగవచ్చు, జరగవు అనేది ఒక పరిపాలన చేసేటప్పుడు ప్రతిదీ కూడా 100% జరుగుతుంది, మంచిది అంటే కరెక్టే జరుగుతుంది అనేది ఉండదండి. కొన్ని అనాలోచితంగా జరిగినాయి కొన్ని ఉండవచ్చు, తర్వాత మనకు తెలియకుండా జరిగినాయి కొన్ని ఉండవచ్చు. ఇవాళ వాళ్ళు సరిదిద్దుకునే అవకాశాన్ని ఇచ్చినారు కాబట్టి సరిదిద్దుకోవాలి. సరిదిద్దుకోకపోతే కష్టపడతాం, నష్టపోతాం, రాష్ట్రం కూడా నష్టపోతుంది. ఇప్పుడు 5 నెలల్లో తర్వాత ఎంతసేపు ఏం జరగలేదు అని అంటే ఇప్పుడు ఏం జరగకుండా ఎట్లా ఉంటుందండి? 2014లో ఎక్స్పోర్ట్స్, తెలంగాణ ఐటీ ఎక్స్పోర్ట్స్ 57,255. మరి 2023లో 2,41,275 కోట్లు. ఏం జరగకపోతేనే గింత ఎక్స్పోర్ట్ పెరుగుతుందండి. ఎంప్లాయ్మెంట్ దాంట్లో, ఆ రంగంలో ఎంప్లాయ్మెంట్ 2013-14లో 3,35,304 ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు ఇందులో ఐటీ రంగంలో. మరి 2022-23లో 9,05,175. అంటే ఈ 6 లక్షల ఉద్యోగాలు ఒక్క ఐటీ రంగంలోనే వస్తే ఇది ఏం జరగకుండానే వస్తుంది. ఐటీ రంగం ఉట్టిగానే పెరుగుతుందండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. ఐటీ రంగానికి నిమిషం కరెంటు పోలేదు, నిమిషము నీటి సరఫరా బంద్ కాకుండా, తరువాత అక్కడ ట్రాఫిక్ వ్యవస్థ బాగుండాలి అని 38 బ్రిడ్జీలు హైదరాబాద్లోనే కట్టినారు. అండర్ పాస్లు అయితేంది, ఓవర్ బ్రిడ్జ్లు అయితేంది, ఫ్లైఓవర్లు అయితేంది. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఒకటి తీసుకొని చేసినారు. కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది, ప్రజలు అనుభవిస్తున్నారు. ఏమెందుకు జరగలేదు? జరగకపోతే ఇది ఎందుకు అవుతుంది? ఇప్పుడు ఇది జరగలేదని కనుక మీరు పరిపాలిస్తున్నారు. నేనేమంటున్నానంటే వారికి ఒక మనవి,
మీరేమైనా తప్పులు మేమేమైనా చేస్తే తప్పుల్ని ప్రాగ్మటిక్గా మీరు ఒక పద్ధతి ప్రకారం మీరు ఏం చేస్తారో చేసుకోండి. విమర్శిస్తారా విమర్శించండి, కేసులు పెడతారా కేసులు పెట్టుకోండి, మేము ఎదుర్కొంటాం దాన్ని. కానీ ఉన్నదాన్ని లేదని అంటే మీరు నష్టపోతారు, మీ పరిపాలనకి విలువ ఉండదు, ఆ తర్వాత ప్రజలు నష్టపోతారు, తెలంగాణ నష్టపోతారు. తెలంగాణ ఇమేజ్ దెబ్బతినకుండా మీరు ముందుకు పోండి. ఇవాళ మనం గతంలో జరిగిన ఒకానొక పని, వర్ధమానంలో జరుగుతున్న ఒకానొక చర్య, దానికి జ్యుడిషియల్ ఎంక్వైరీ విద్యుత్ రంగంలోనూ సాగునీటి రంగంలోనూ. ఈ కమిషన్లు దేని మీద వేస్తారండి? ఒక విధమైన సమస్య మీదే వేస్తారు. కమిషన్ వేసినప్పుడు ఇది ఈ విషయం మీద ఈ తప్పులు జరిగినాయి, ఈ అవినీతి జరిగింది, దీని మీద కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ వేసి ఎవరు దీనికి బాధ్యులు అనేది నిర్ణయించేదానికోసం జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసినాము అనేది సామాన్యంగా జరిగేది. ఇవాళ వీళ్ళు ఇచ్చిన 2 నోటిఫికేషన్లలో ఒక జనరల్ ఆరోపణలు వచ్చినాయి. మీరు ఎవరైనా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చేదలుచుకుంటే ఇచ్చేయండి అని అంటే అదేంటది? కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ తర్వాత ఇయాలటి వరకు వచ్చిన అనేక జడ్జిమెంట్లు, సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లు ఏవైతున్నాయో వాటికి అనుగుణంగా వేయలేదు. ఇది దేనికి వేసినట్టు? ప్రభుత్వం ఏమన్నా తెలివి తక్కువదా? ప్రభుత్వం నడిపే పార్టీ ఏమన్నా తెలివి తక్కువదా? వాళ్ళకి తెలుసు ఇందులో ఏం జరిగింది లేదు, ఇందులో ఏం దోమినా ఏమి రాదు. ఎందుకు వేసినట్టు మరి? బదనాం చేసేదానికోసం. మమ్మల్ని కాదు బదనాం చేస్తుంది, మీరు తెలంగాణ యొక్క ఇమేజ్ని బదనాం చేస్తారు. అంటే తర్వాత నిజాలు చెప్పడం బదనాం ఎట్లయితుంది అని వారి ఆర్గ్యుమెంట్. అది కాదండి, అసలు మీరు ఎక్కడ అవినీతి జరిగింది ఇదమిద్దంగా మీరు చెప్పి దాని మీద ఎంక్వైరీ చేస్తారా? లేకపోతే అవినీతి జరిగిందని అంటున్నారు, అలిగేషన్స్ వచ్చినాయి కాబట్టి ఎంక్వైరీ చేయమని. ఇప్పుడు అది కాదండి, విద్యుత్ రంగంలో చేసిన అప్పు, ఇరిగేషన్లో తీసుకున్న అప్పులు ఇవన్నీ కలిపి 7 లక్షల కోట్లు. అభివృద్ధి కోసం అప్పు చేయవచ్చు కానీ అప్పులే ప్రధానమైనవి. ఇప్పుడు గతంలో చేసిన అప్పులకు వర్ధమానంలో కిస్తీలు కడుతున్నాము, మిత్తీలు కడుతున్నాం, దానికి సరిపోతుంది, ఏం చేయాలంటున్నారని. ప్రభుత్వం నడిపే వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళకి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం నడిపే కాడ కిస్తీలు కట్టేదానికైనా దేనికైనా అదొక నిరంతర ప్రక్రియ. డబ్బులు వస్తుంటాయి, తర్వాత డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు. పన్నుల ద్వారా, డెవల్యూషన్ ద్వారా, సెంట్రల్ డెవల్యూషన్ అంటే వాళ్ళ దగ్గర ఏమి నిధులు ఉండవు తీసిచ్చేదానికోసం. మనము కొన్ని పన్నులు సెంటర్కి కడతాము, కొన్ని పన్నులు స్టేట్కి కడతాము. ఆ సెంటర్కి వచ్చే పన్నులలో ఏదైతే ఉందో వాళ్ళు ఏంటంటే సెంటర్ కొంత ఉంచుకొని రాష్ట్రాలకి డెవల్యూట్ చేస్తే మిగతా పంచుతారు. అట్లా వచ్చేది ఉంటుంది. తర్వాత కొన్ని పన్నులు వసూలు ఉమ్మడికి జరుగుతుంది. ఆ వసూలు స్టేజ్లోనే రాష్ట్రానికి పోతుంది, కేంద్రానికి పోతుంది. ఇది ప్రతిరోజు వస్తుందండి, ఎవ్రీ డే వస్తుంది. ఎక్కడ ఏదో కుప్పలుగా ఏదో ట్రెజరీలో దాచి ఉంచారు. ఎందుకంటే ప్రతిరోజు ఖర్చు ఉంటుంది, ప్రతిరోజు ఆదాయం ఉంటుంది. తర్వాత అప్పులు చేస్తారు అంటే అవసరాలు ఉన్నప్పుడు ఆ అవసరాలు తీర్చితే, అవసరాలను తీర్చే ప్రాజెక్టులు కనుక చేస్తే ఆదాయము పెరుగుతుంది, ప్రజలు సౌకర్యంగా ఉంటారు. లేదు అంటే తరాలు మారిపోతుంటాయి కానీ ప్రజల యొక్క జీవన పరిస్థితులు మెరుగవవు, వాళ్ళు గతించిపోతూనే ఉంటారు. మోడర్న్ సొసైటీలో మోడర్న్ ఫెసిలిటీస్ ఇవ్వాలి కాబట్టి వాటిని క్రియేట్ చేసేదానికి. తర్వాత అప్పు కూడా మీకు చేయగలిగినంతనే చేయగలుగుతాం. పరిమితిని మించి అప్పు చేస్తారంటే బ్యాంకు అప్పు ఇచ్చేటోడు ఇవ్వడు, కేంద్ర ప్రభుత్వం కూడా ఒప్పుకోదు. ఆ పరిమితులలోనే చేసినారు. తర్వాత అప్పు తీసుకున్న రాష్ట్రాలలో తెలంగాణ కింద నుంచి మూడోది. అప్పు పైనుంచి 3 దాంట్లో ఎవరున్నారు ఒకసారి చూసుకోమని చెప్పండి. తర్వాత వీళ్ళు పరిపాలన చేసినప్పుడు అప్పే తీసుకోలేదండి. వీళ్ళు కేంద్రాన్ని పరిపాలించిన వీళ్ళు దిగే నాటికి 50 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నారు. సరే, ఇప్పుడున్న బీజేపీ గవర్నమెంట్ దానికి ఇంకొక 100 లక్షల కోట్లు అప్పు చేసేసేసి ప్రజల్ని దానికి కట్టమని స్థితికి నెట్టివేసినారు. అది నడుస్తూ ఉంది. కానీ తెలంగాణలో చేసిన అప్పు మూలంగా ఏంటంటే మంచినీటి వ్యవస్థ, చెరువుల వ్యవస్థ, కాళేశ్వరం నుంచి సాగునీటి వ్యవస్థ,
పాలమూరు రంగారెడ్డి నుంచి సాగునీరు వ్యవస్థ, కరెంటు డెవలప్మెంటు, తర్వాత అనేక రంగాల్లో కలెక్టరేట్స్ కానివ్వండి, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసిన దేశం మొత్తంలోనే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఖర్చు పెట్టింది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఆస్తిని పెంచడం. ఈ 7 లక్షల కోట్లు ఇది హంబగ్. వాట్ దే ఆర్ టాకింగ్ ఈస్ నాట్ కరెక్ట్. 7 లక్షల కోట్లు చేస్తున్నారు, 8 లక్షల కోట్లు చేస్తున్నారు. ఇష్టానికి ఓ రోజు 3 లక్షలు అంటారు, ఓ రోజు 5 లక్షలు అని అంటారు, ఇంకో రోజు 7 లక్షలు అని అంటారు. కాదు, ఏదానికైనా లెక్క ఉన్నది. తర్వాత పద్ధతి ప్రకారమే జరిగింది. ఇంకొక మాట చెప్తానండి, ఇవాళ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇవాళకి తీసుకున్న అప్పు ఏదైతే ఉన్నదో, ఆ అప్పుతోని గతంలో ఉన్న అప్పుని యావరేజ్గా కంపేర్ చేయండి. తర్వాత అప్పటికన్నా ఎక్కువ ఆదాయం వస్తుంది. అప్పటికన్నా ఎక్కువ ఆదాయం పెరిగింది. మరి ఆదాయం పెరిగిన తర్వాత అప్పులు ఎందుకు చేస్తున్నాం? అది కాదండి, అప్పులు అనేది ఒక ఇష్యూనే కాకూడదు. మీరు జనాన్ని మభ్యపెట్టేదానికోసము, వాళ్ళకి మొత్తం విషయ అవగాహన లేదు కాబట్టి ఈ మాట ఏదో ఒకటి గుడగాల్చి మీదేసేసేసి అప్పులు చేసిండు అనడము, అదేంది మన 1,00,000 కోట్ల రూపాయలు కేసీఆర్ తినడు అనడము. ఇంతకన్నా అధ్వానం ఏముంటుందండి? 1,00,000 కోట్లు మొత్తం కాళేశ్వరంలో 1,00,000 కోట్లు తిన్నారంటే కాళేశ్వరం మొత్తం ప్రాజెక్టు వ్యయమే 1,00,000 కోట్లు కాలేదు. ఎన్ని రిజర్వాయర్లు? దగ్గర 20 రిజర్వాయర్లు. మలన్ సాగర్ నుంచి 20 టీఎంసీల నీళ్ళు హైదరాబాద్కి వస్తున్నాయి. హైదరాబాద్లో నీటి కొరత లేకుండా ఇవాళ ఉన్నది అంటే కాళేశ్వరం వల్ల వచ్చింది. ఇవాళ 3 పెద్ద హాస్పిటల్స్ వస్తున్నాయి హైదరాబాద్లో. వరంగల్లో ఒక పెద్ద హాస్పిటల్ వస్తూ ఉంది, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ప్రతి జిల్లాలో ఒక హాస్పిటల్, మెడికల్ కాలేజ్ హాస్పిటల్ గవర్నమెంట్ రంగంలో ఉన్నది. మంచినీటి వసతి మొత్తం 100% మంచినీటి వసతి వచ్చింది, 100% కరెంటు వసతి వచ్చింది. అన్ని సూచికలలో బ్రహ్మాండంగా ఉన్నది. నేనేమంటున్నానంటే ఇవాళ ఉన్న వ్యవస్థని ఇంకా మీరు దీన్ని 2 అంతలు 3 అంతలు మంచిగా చేయండి. మేము ఆహ్వానిస్తాం, సంతోషపడతాం, ప్రజలకు చెప్తాం. తర్వాత ప్రజలు కూడా మీరు చేస్తే మీకే ఓటేస్తారు. కానీ ఇవాళ మీరు గతం మాట్లాడుకుంటూ వస్తున్నారు. గతంలో 10 ఏళ్లలో జరిగిన డెవలప్మెంట్ అన్నిట్లలో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం, ఆ ప్రభుత్వ పోకడ తీరు, అభివృద్ధి నమూనా తీరు ఎట్లా కనబడుతున్నది మీకు? భవిష్యత్తు ఎట్లా ఉండొచ్చు? ఇప్పుడు నేనేమన్నా మాట్లాడితే మీరు 5 నెలలు కూడా కాలేదు ఇప్పుడే క్వశ్చన్ కాదండి. ఇప్పుడు విషయం ఏంటంటే వాస్తవానికి ఇది ఫేర్ కూడా కాదు. దీన్ని ఈ 5 నెలల్లో విశ్లేషణ చేయడానికి వాళ్ళకు ఉండాలి ఆ జాస. ఈ 5 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి, 3 నెలలు ఎలక్షన్స్ వచ్చినాయి. 3 నెలలు పార్లమెంట్ ఎలక్షన్కి సంబంధించిన వ్యవహారం నడిచిపోయింది అక్కడ. తర్వాత వాళ్ళ విషయ అవగాహన లేకపోవడం అయితే తర్వాత ఏందో దీనివల్ల ఇది ఇట్లా పండబెడితే వ్యవసాయం జరగకుండా చూస్తే జనం అంతా కేసీఆర్ని తిడతారని అనుకునే కొన్ని ఇట్లాంటి గాలి ఆలోచనలు అంటారు వీటిని. ఈ ఆలోచనలతోని చేసుకోవడం మూలంగా ప్రజలు నష్టపోయారు. నాకు తెలిసి వాళ్ళు కూడా బ్లేమ్ అయ్యారు. కావద్దండి, ఇది చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలు 5 సంవత్సరాలు పరిపాలించేదానికి ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి గారు. 53 సంవత్సరాల యువకుడు. ఇంత అవకాశం వచ్చినప్పుడు ఈ ప్రతీకార చర్యలు ఇవి అవసరం లేదండి. మ్యాగ్నానిమిటీతో పని చేసుకోవాలి. ఆ పని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. తర్వాత ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని కాన్ఫిడెన్స్లోకి తీసుకోవాలి. మీరు ఎట్లా చేసిండ్రు, దీనివల్ల ఏం జరుగుతుంది, ఇంకెట్లా పోదాము, నష్టమైందండి, ఏమవుతుంది? ఒకవేళ అంత మునుపు మేమే తప్పు చేసినాం అనుకోండి, ఇలా మీరు మంచిగా ఉంటే మీ గొప్పతనమే బయటకు వస్తుంది కదా. అరే అప్పుడు ఇంత క్రిటిసైజ్ చేసిండు, ఇవాళ ఇంత దగ్గర తీసుకొని మాట్లాడుతున్నారు. ప్రజలంటే ఇష్టము, పరిపాలన అంటే ఇష్టము, అభివృద్ధి అంటే ఇష్టం అనేది వస్తుంది కదా. కానీ అన్ఫార్చునేట్లీ అది జరగట్లేదు. కరెక్ట్ కదా? ఎట్లా ఉంటే బాగుంటుంది? అందరినీ కాన్ఫిడెన్స్లోకి తీసుకొని తర్వాత అందరి ఆలోచనలు తీసుకొని దాని మీద ఒక ప్రోగ్రామ్, ఒక పాత్ బ్రేకింగ్ ఏమైనా ప్రోగ్రామ్ చేయదలుచుకుంటే దాని మీద మాట్లాడాలండి. మాట్లాడి చర్చ చేసి ఆమోదయోగ్యంగా. ఇప్పుడు అందరూ ఓటేసి ఆమోదం చెప్పరు, కానీ మీరు చెప్పాల్సిన పని మీరు చేయండి. మీరు చెప్పిన తర్వాత ఇది అవుతుంది. ఊరికే
లేనిపోని మాటల మీద ఊరికే అన్ని అబండాలు వేసుకుంటూ పోతే అది నిజాలు కావు కదా. అబండాలు ఎప్పుడు అబండాలుగానే నిలిచిపోతాయండి. ఎవడు కూడా ఈ ప్రపంచంలో అబద్ధాన్ని నిజమని ప్రూవ్ చేసింది లేదు. ఈ స్కేల్లో చేయలేరు. అసాధ్యం కూడా. అదే అసాధ్యం కదా. నిజం నిజమే కదండి. నిజానికి ఉండే పవర్ అదే. టీఆర్ఎస్ వాళ్ళు చెప్పిందా గతంలో జరిగింది ఎవరిదైనా నేను ఎవరు కూడా అని అన్నాను. ఇప్పుడు మేము నిజంగానే అబద్ధాలు చెప్తే మేము కూడా, కానీ మేము ఎప్పుడు కూడా ఒక ఏంటిది మిస్లీడ్ చేసే ప్రయత్నం ఎప్పుడు చేయలేదు. అయినదే చెప్పినాము, ప్రతిదీ మొదలుపెట్టినాము. కానీ కొన్ని ఉన్నాయి అంటే మొత్తం వదిలేలే, అది అబండం చేయలేదు. అన్నీ కూడా సాధ్యం కాదు. బడ్జెటరీ ఇవన్నీ ఉంటాయి కదా, వాటి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, కన్స్ట్రైంట్స్ ఉంటాయి. అంతా ఒకసారి ఆలోచన ఒకసారి పెట్టుకోవడం కరెక్ట్ అండి, కానీ ఒకసారి అవుతుందని ఇది తప్పు కాదు. దానికి ఒక పద్ధతి ఉంటుంది, ఆ క్రమ పద్ధతిలోనే అవి దాని తర్వాత అండి. మీకు ఇంకొక విషయం చెప్పాలి మీకు. మన దేశంలో ల్యాండ్ ఎక్విజిషన్ చట్టాలు చాలా అంటే చాలా అభివృద్ధి జరగాలనుకోవడం రాజ్యాంగబద్ధమే. తరువాత దానికి ఉపయోగపడే ల్యాండ్ని కూడా రాజ్యాంగబద్ధంగానే సేకరించాలి. అట్లాంటి పరిస్థితుల్లో కూడా ఇవాళ ఇంత పెద్ద ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే నేనేమంటానంటే మీరు అప్రిషియేట్ చేయాల్సిన కాడ అప్రిషియేట్ చేయండి. మీకు ఎక్కడైనా కోపతాపాలు ఉంటే రీజన్ బేస్డ్గా మీరు క్రిటిసైజ్ చేయండి. అది చేస్తే తెలంగాణగా మాట్లాడుతూ ఉన్నాను, ఇవాళ రాజకీయ పక్షంగా మాట్లాడట్లేదు, తెలంగాణగా మాట్లాడుతున్నా. ఎందుకంటే తెలంగాణ రాకముందు నేను ఒక పదాన్ని వాడతాను, రాజ్యాంగబద్ధమైన నరమేధాన్ని తెలంగాణ ప్రజల మీద నెట్టినారు. కరెంట్ ఇవ్వకపోవడం రాజ్యాంగబద్ధంగానే చేస్తున్నారు, ఎందుకంటే మెజారిటీ ఉంది వాళ్ళకి. నీళ్ళు ఇవ్వకపోవడం రాజ్యాంగబద్ధంగానే చేస్తున్నారు, నీళ్లు తోడకపోవడం రాజ్యాంగబద్ధంగానే చేస్తున్నారు, స్కూళ్ళు లేకపోవడం రాజ్యాంగబద్ధంగా. ఒకప్పుడు జరిగింది అది. వీటికి సమాధానం దొరికింది ఆ 10 ఏళ్లలో. దొరికింది కదండి, దొరికింది కదా. ఆ రోజుల్లో ఉన్న ఏ సమస్యలు కూడా ఎంప్లాయ్మెంట్కి సంబంధించి, గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి కూడా చెప్తాను. మీరు మొత్తము కేంద్ర ప్రభుత్వము అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి అందరికీ వినతి చేసేది ఏంటంటే మీరు స్టాటిస్టిక్స్ తీసుకోండి. ఇవాళ అంతర్జాలంలో అన్నీ ఉన్నాయి, ఇంటర్నెట్లో మీరు స్టడీ చేయండి. ఈ దేశంలో గత 10 సంవత్సరాలలో ఉద్యోగ కల్పన ప్రభుత్వ రంగంలో ఎవరు ఎక్కువ చేస్తున్నారు, ఎక్కువ ఉద్యోగాలు ఎవరు ఇచ్చినారు, క్రిటిసైజ్ చేసే వాళ్ళు ఇచ్చినారా, క్రిటిసైజ్ చేయబడ్డ వాళ్ళు ఇచ్చారా? అనేక రకాల చర్యలు ర్యాపిడ్ స్పీడ్తోని ఈ జోనలైజేషన్ కానివ్వండి వీటన్నింటిని కూడా చేసి మొదలుపెట్టిన తర్వాత ఎస్ వ్యక్తులు, పార్టీకి సంబంధం లేని వ్యక్తులు, ప్రభుత్వంలో ఉన్న చీడపురుగులు చేసిన కొన్ని, ఆ చీడపురుగుల వెనకాల కూడా ఎవరున్నారు అది కూడా గమనించాలి. ఎవడైనా ప్రజల దగ్గర మన్నన పొందాలి, ఓట్లు సాధించాలని అంటే మంచి పనులు చేసి చేయాలి. కానీ ఈ ప్రభుత్వాన్ని ఫెయిల్ చేసి యువతను రెచ్చగొట్టి తద్వారా ఓటు సాధించాలనేది ఎన్ని రోజులు నిలుస్తారు? మీరు ప్రభుత్వానికి వచ్చినాక కూడా మీరు ఏం చేయగలుగుతారు? ఇట్లాంటి మైండ్ సెట్తో ఉన్నవాడు ఏం చేస్తాడండి? అది జరిగింది, జరగదు. మేము ఎక్కడ తప్పు చేసినామనంటే అది గమనించలేకపోవడం, అది జరుగుతున్న దుర్మార్గాన్ని గమనించలేకపోవడం, సకాలంలో దాన్ని అరికట్టలేకపోవడం, అంతే తప్ప నేనేం మాట్లాడినాను మేము ఇచ్చినాము వాళ్ళు ఇవ్వలేదు అని నేను మాట్లాడదలుచుకోలేదు. మీరే లెక్కలు తీసుకొని చూడండి. ఎవరైనా మీరు వినేవాళ్ళలో ఎవరైనా సీరియస్ ప్రేక్షకులు కనుక ఉంటే ఈ విషయం మీద మీరు రీసెర్చ్ చేసుకోండి, మీకే తెలుస్తుంది. నేనెందుకు జడ్జిమెంట్ ఇవ్వాలా? అన్నీ మీకు ఎదురుగా ఉన్నాయి, అన్నీ అందుబాటులో ఉన్నాయి. ఇంత పెద్దగా మాట్లాడిన బీజేపీ పార్టీ ఎన్ని లక్షల ఉద్యోగాలు ఉన్నాయి, ఏమి చేస్తున్నారు, 20 సంవత్సరాలలో గవర్నమెంట్ ఉద్యోగాలు ఎందుకు పూడ్చలేదు, ఎందుకు నియామకాలు జరగలేదు? మీరు మాట్లాడిన మాటలన్నీ మీకు వర్తించవా? అదే కాంగ్రెస్ పార్టీ చేయలే ప్రభుత్వాలలో కూడా చూడండి, లేవు, అక్కడ కూడా చేయలేదు. మొత్తానికైతే 10 ఏళ్లలో బీఆర్ఎస్ అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నది తప్పనిసరిగా. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రం, పాస్ట్ టెన్సు, ప్రజెంట్ టెన్సు, ఫ్యూచర్, ఈ 3 తీసుకున్నప్పుడు గడిచిన 10 ఏళ్ళు, ప్రస్తుతం ఈ ప్రభుత్వం వివరిస్తున్న తీరు, భవిష్యత్తు ఎట్లా ఉండబోతున్నది, ఎట్లా ఉంటే బాగుంటుంది, ఈ అంశాలపైన వారి అభిప్రాయాలు ఇవి. థ్యాంక్ యూ.